సరే రా అత్త పోదాం. అరే నువ్వు అలా అనకురా, నాకేదోలా ఉంది. నీ సిగ్గు శ్రీకాంత్ తీసుకెళ్తాడు కానీ పదత్త పోదాం. గరిటకు పని చెప్పి చాలా రోజులైంది. ఆ? అంటే నీది యూజ్డా? యూజ్డ్ అంటే ఒకసారి ట్రై చేసా, అట్టు బాగా రాలే. అంటే మ్యాటర్ ఉందా లేదా నీకు? అబ్బో దానికి డోకా లేదత్తా. పొయ్యి ఎదరాల్సిందే, దోశ మాడాల్సిందే, నువ్వు ఆయిల్ రాసుకోవాల్సిందే. అబ్బా నాకు అదే కావాలరా సచ్చినోడా. పద లోపలికి పోదాం. అయ్యో పాప, ఇది ఆంటీ అయినా దీనికి వస్తున్నారు, నాకు రావట్లేదు. ఏంటి మొహమ్మద్ పెట్టావు? కొంపతీసి మీ అక్కని మీ కస్టమర్గా బయటకెళ్ళిపోయింది ఏంటి? ఇప్పుడే లోపలికి వెళ్ళింది. అవునా? వెళ్ళి చాలా టైం అయింది, రావట్లేదేంటి? ఎలా వస్తుంది? ఆడి గెరిటేమో చిన్నది, దీని పెనమేమో పెద్దది, మరి అట్టు సరిగ్గా రావాలిగా. ఓకే, ఆయిల్ ఉందిగా. ఆయిల్ ఉంటే వీడి తింటే ఉందిగా గెరిట. ఓ అత విధి. వాతావరణం కూడా సహకరించట్లేదా? ఆడెవడో పోతున్నాడు. ఏ ఆగు, ఎటు పోతున్నావు? అక్క అక్కడ ఎవరు లేరు. అక్కేది? అక్క పెనం ఇవ్వడానికి వెళ్ళింది. ఓరు నాయన, ఆరిపోతుంది దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఇంకా ఆవిడ పెనానికి గిరాకీలు కూడా వస్తున్నాయా? ఇది కదా ట్విస్ట్ అంటే. ఎంతకు పెనం అడిగింది ఎవడు? వాడు ఏజ్ ఎంత? 17 సంవత్సరాలు. వాట్? వాటు లేదు బూటు లేదు, వస్తున్నారు చూడు. పెనం ఓకే, గరిడేది? కడుక్కోవద్దా? ఏంటి మూతి? ఇది ఏం కావాలంట? పెనం. ఇందాక ఫోన్ చేశాడు ఆడేయుడు. ఓకే ఓకే. ఏరా, చిన్నదా పెద్దదా మీడియమా? చిన్న పెనమే కావాలి, ఆమ్లెట్ వేసుకుంటా. సరే ఆ రూమ్లో ఉంది, వెళ్ళిపో. అలాగే. ఏంటక్క పరిస్థితి? గరిట చిన్నదే గాని పెనం బాగా వేడెక్కింది. నీ కళ్ళల్లో చూస్తేనే అర్థం అవుతుందిలే. సర్లే, వేడి నీళ్ళు పెట్టవే కొంచెం. పెనం కడుక్కోవాలి, మళ్ళీ కుదిరితే నైట్కి ఆమ్లెట్ వేసుకోవాలి కదా. ఆమ్లెట్ అయినా వేసుకోవాలి కదా.